హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్లాట్స్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు ఇండ్లకి ఆనుకొని ఉన్న రోడ్ ఫేసింగ్ తోని మంచి అద్భుతమైన హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, దీని కంప్లీట్ వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, నాకు కాల్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా ఈ వెంచర్ ఎలా ఉందో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నారాయణ బెల్మౌంట్ కౌంటీ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి షాద్ నగర్ లో ఉంటుంది. షాద్ నగర్ లోని కొంగుగూడ విలేజ్ చూస్తున్నారు కదా, అది ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అది కొంగుగూడ విలేజ్. ఆ విలేజ్ కి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మొత్తం 7.6 ఎకరాల్లో ఫేజ్ 1 లో వీళ్ళు ప్రాజెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 50 ఎకరాలు, అందులో ఇప్పుడు ఫేజ్ 1 7.6 ఎకరాల్లో మనకి ప్రాజెక్ట్ అయితే రెడీ అయింది. ఇందులో మనకి 150 గజాల నుంచి 600 గజాల వరకు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ నారాయణ ఇన్ఫ్రా వారి నారాయణ బెల్మౌంట్ కౌంటీ హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మనకి మంచి రోడ్ కనెక్టివిటీతో ఉంది. మీరు చూసారు ఆల్రెడీ, ఇండ్లకు ఆనుకొని కొంగుగూడ విలేజ్ లో అయితే ఉంటుంది. అండ్ రోడ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే జస్ట్ 35 మినిట్స్ డ్రైవ్ లో మనకి హైటెక్ సిటీకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి కేవలం 15 మినిట్స్ డ్రైవ్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. కేవలం 15 మినిట్స్ డ్రైవ్ లో మనకి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది అనమాట. కేవలం 5 మినిట్స్ డ్రైవ్ లో షాద్ నగర్ ప్రపోజ్డ్ మెట్రో స్టేషన్ కూడా మనకి అతి దగ్గరలో, అంటే కేవలం 5 మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది. ఇంత మంచి రోడ్ కనెక్టివిటీతోని ఇండ్లకి ఆనుకొని మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండే విధంగా అయితే ప్రాజెక్ట్ ఎక్సలెంట్ గా ఉంది. ఈ ప్రాజెక్ట్ చుట్టూ మంచి లొకేషన్ హైలైట్స్ ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యమైనవి ఏంటంటే మనకి అతి దగ్గరలో అంటే జస్ట్ 4 కిలోమీటర్స్ లోనే మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న జోన్ అనమాట. అండ్ మనకి నెక్స్ట్ హైదరాబాద్ బిగ్గెస్ట్ ఏంటంటే త్రిబుల్-ఆర్. అలాంటి త్రిబుల్-ఆర్ మనకి కేవలం 1 కిలోమీటర్లోనే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కేవలం 7 కిలోమీటర్స్ లోనే మనకి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. మై హోమ్ సిటీ అనేది కేవలం 3 కిలోమీటర్స్ లో ఉంటుంది. మనకి ఎరోలైట్ అనేది 4 కిలోమీటర్స్ లో ఉంటుంది. పోకరణ ఇంజనీరింగ్ స్టోన్స్ వచ్చేసి మనకి కేవలం 4 కిలోమీటర్స్ లో ఉంటుంది. నోవాస్ గ్రీన్ అనేది 4 కిలోమీటర్స్ లో ఉంటుంది. ఎంఎస్ఎన్ ల్యాబ్స్, నాక్టో ఫార్మా కేవలం 4 కిలోమీటర్స్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చుట్టూ మొత్తం మనకి మంచి ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ జోన్ ఉండడం వల్ల మనకి ఇక్కడ రెసిడెన్షియల్ పర్పస్ చాలా మంచి ఫ్యూచర్లో హైప్ ఉంటుందన్నమాట. ఎవరైతే ముందు చూపుతో ఆలోచించి ప్లాట్ కొనుక్కునే వాళ్ళ భవిష్యత్తు అయితే చాలా బాగుంటుంది. వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, ఇది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏది. ఈ ప్రాజెక్ట్లో మనకి అద్భుతమైన ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన ఏంటంటే మనకి అద్భుతమైన క్లబ్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఇప్పుడు రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్, డైరెక్ట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ తో రోడ్ ఉంటుంది అనమాట. 40 ఫీట్ రోడ్ సిసి రోడ్ అనమాట. మనకు మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్, ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 ఫీట్. అది కూడా సిసి రోడ్స్ చేస్తున్నారు, బ్లాక్ టాప్ రోడ్స్ కాదు, సిసి రోడ్స్ చేస్తున్నారు అనమాట. మనకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది అండ్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మంచి గ్రీనరీతో ఇవ్వడం జరుగుతుంది. మనకి ఫుడ్ పాత్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఉంటుంది. బ్యాడ్మింటన్ కోర్ట్స్, తర్వాత బాస్కెట్బాల్ కోర్ట్స్, క్రికెట్ నెట్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ మనకు పెద్దవాళ్ళు కూడా సపరేట్ పార్క్స్, ఇలాంటి ఎమ్యూనిటీస్ తో చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. నేను ఇక్కడికి రావడం సెకండ్ టైం అనమాట. ఆల్రెడీ ఒక 2 మంత్స్ బ్యాక్ వచ్చాను, అప్పుడు ఇంత డెవలప్ లేదు. ఇప్పుడు చాలా మంచి డెవలప్ అయింది, ఒకసారి చూసుకోండి. సో ఇంకా డెవలప్ అవుతుంది. మళ్ళీ ఇంకో 2 మంత్స్ లో మళ్ళీ నేను వీడియోస్ చేస్తాను, మళ్ళీ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ మనకి విలేజ్ కి ఆనుకొని ఉంది కాబట్టి మనకి 24/7 బస్సెస్ ఉంటాయి అనమాట. ప్రతి 15 మినిట్స్ కి అఫ్జల్ గంజ్ నుంచి ఇక్కడ బస్సు వెళ్తుందన్నమాట, బస్ నెంబర్ 532. సో ప్రతి 15 మినిట్స్ కి బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకొక మెయిన్ విషయం మీకు చెప్పాలి, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అడాప్ట్ చేసుకున్న సిద్ధాపూర్ విలేజ్ ఇక్కడ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా సిద్ధాపూర్ లో ఐటీ హబ్ వస్తుంది, 334 ఎకరాల్లో వస్తుంది. రీసెంట్ గానే మన గవర్నమెంట్ అది అనౌన్స్ చేశారు, ఆ విషయం మీకు తెలిసి ఉండొచ్చు. ప్రాజెక్ట్ అయితే చూసారు కదా, చాలా బాగుంది, విలేజ్ కి ఆనుకొని ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 13,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు, అంటే 13,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. మీకు డైరెక్ట్
ఈ ఓనర్ నంబర్ మీకు ఇస్తున్నాను, మధ్యలో ఏజెంట్స్ కూడా లేరు, డైరెక్ట్ ఓనర్ నంబర్ మీకు ఇస్తున్నాను. ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయొచ్చు, మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఫ్రెండ్స్ ఇంకా లోన్ విషయానికి వస్తే మీరు ఒక 80% మీకైతే బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది ప్లాట్ మీద. మీ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా మనకి ప్లాట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, నాకు కాల్ చేయండి. ఇలానే ప్రమోషన్ చేస్తాం మీ వీడియోస్ కూడా. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.